దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘోరమైన విమాన ప్రమాదం. వాస్తవానికి 1996లో హర్యానాలో ఒక ఘోరమైన విమాన ప్రమాదం మన భారతదేశంలో జరిగింది. ఆ విమాన ప్రమాదం 2 విమానాలు గాల్లోనే ఢీకొట్టబడ్డాయి. అంటే కొలీడ్ అయినాయి. 340 మంది చనిపోయారండి. ఎందుకు అది జరిగిందనంటే వాస్తవానికి విమాన వ్యవస్థల్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్స్లో ఏటీసీ అనేటువంటి ఒక టెక్నాలజీ ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. వాస్తవానికి సరిగ్గా లేకపోవడం వల్ల ఫెయిల్ అవటం వల్ల అది జరిగిందని విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. దానికంటే ఎక్కువ విషాదాన్ని నింపినటువంటిది నిన్న జరిగినటువంటి సంఘటన. జూన్ నెల 12వ తారీఖు కరెక్ట్గా మధ్యాహ్నం 1:40 ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్, ఫ్లైట్ క్రాష్ జరిగింది. అది ఎక్కడంటే గుజరాత్ అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి బోయింగ్ విమానం బయలుదేరింది. అది ఎయిర్ ఇండియా విమానం. సుమారుగా 242 మంది ప్రయాణికుల్ని అది మోసుకుంటూ వెళ్తూ ఉంది, లండన్కి వెళ్తూ ఉంది. అందులో సుమారుగా 169 మంది భారతీయులు ఉన్నారు. బ్రిటిష్ సంతతికి సంబంధించినటువంటి వారు 53 మంది ఉన్నారు. పోర్చుగీస్ వారు సుమారుగా 7 ఉన్నారు. కెనడియన్ అంటే కెనడాకి సంబంధించిన వారు ఒకళ్ళు ఉన్నారు. వీరందరూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు. సుమారుగా 242 మంది వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వాస్తవానికి వారు లాంగ్ జర్నీ చేస్తున్నారు కాబట్టి అది డొమెస్టిక్ ఫ్లైట్స్ లాంటిది కాదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి బాగా ఫ్యూల్ నింపుకున్నారండి. మొత్తం ఫుల్ ట్యాంక్ చేసుకున్నారు. బయలుదేరిన తర్వాత సుమారుగా ఒక 9 నిమిషాల్లోనే రన్వే మీదకి వచ్చింది, టేక్ ఆఫ్ అయింది. సుమారుగా 600 అడుగులు పైకి వెళ్ళిన తర్వాత విమానం పైకి వెళ్ళట్లేదంట. ఇంకా అందుని బట్టి వెంటనే పైలట్లు ఏం చేశారంటే వారి దగ్గర ఒక ఎమర్జెన్సీ కాల్ ఉంటుంది, దాన్నే మేడే కాల్ అంటారు. ఆ మేడే కాల్ని వారు ఎప్పుడైతే ఆన్ చేశారు, మేము అత్యంత ప్రమాదంలో ఉన్నాం, ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి వెంటనే మీరు సహాయక చర్యలు చేసుకోవడానికి సిద్ధపడను అన్నట్లుగా మేడే కాల్ వారు చేశారు. వాస్తవానికి ఈ మేడే కాల్ని 1920 నుంచి ఉపయోగించడం మొదలుపెట్టారండి. వాస్తవానికి మేడే అనేటువంటి ఆ మాట ఫ్రెంచ్ వర్డ్, హెల్ప్ మీ అనేటువంటి అర్థం వచ్చేటువంటి మాట. అది మాకు సహాయం చేయండి అనేటువంటి ఆ భావనతో వారు కాల్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే విమానాల్లో ఈ మేడే కాల్ ఉంటుంది. ప్రక్కనున్నటువంటి ఎయిర్పోర్ట్స్కి వెంటనే కాల్ చేస్తారు, మేము ప్రమాదాలు ఉన్నాం, మాకు సహాయం చేయండి అని వెంటనే కాల్ చేస్తారు. ఆ కాల్ కూడా చేశారు. అలాంటి పరిస్థితుల్లో వీరు ఇంకా అలర్ట్ అవుతున్నటువంటి ఆ సమయంలోనే ఆ విమానాశ్రయం ప్రక్కన ఒక జేబీ మెడికల్ కాలేజ్ ఉంటే విమానం నేరుగా వెళ్ళి జేబీ మెడికల్ హాస్టల్ని ఢీకొట్టింది. అందులో చాలామంది విద్యార్థులు భోజనాలు చేస్తున్నారండి. మధ్యాహ్నం కదా భోజనాలు చేస్తుంటే విమానం వెళ్ళి దాన్ని ఎప్పుడైతే ఢీకొట్టగానే భోజనాలు చేస్తున్నటువంటి వారు, అన్నం తింటున్నటువంటి వారు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఉన్నారో 20 మంది ఆ ప్రాంతంలో చనిపోయారండి. ఆ ఫోటోలు చూస్తున్నప్పుడు ఆ ప్లేట్లలో ఆ భోజనం అలాగే ఉంది. ఎంత దారుణమైనటువంటి సంఘటన మీరు ఆలోచన చేయండి. సో ఎంత భయంకరమైన ప్రమాదాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో భారతదేశం అంతా కూడా ఉలిక్కిపడిందండి. అందరి అటెన్షన్ కూడా గుజరాత్ మీదే పడింది. ఎందుకు ఇది జరిగింది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ప్రమాదం అని చెప్పి అందరూ ఆలోచన చేస్తున్నారు. ఆ టైంలో మన దేశ ప్రధానమంత్రి, ఫారెన్ మినిస్టర్ జైస్వాల్ గారు వీళ్ళందరూ ఆ ప్రాంతానికి వెళ్ళారు. నిజంగా ఏవియేషన్కి సంబంధించినటువంటి వారు, విమానాలకు సంబంధించిన వారు అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని చూసినప్పుడు అవాక్కయ్యి ఒక మాట చెప్పారు, ఇందులో ఒక వ్యక్తి కూడా బ్రతికేటువంటి అవకాశాలు లేవు. వారందరూ నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ ఎప్పుడైతే బర్స్ట్ అయిందో, ఆ ఇంధనం అంతా ఎప్పుడైతే కాలిందో, బర్స్ట్ అయిందో, ఇంకా ఏ ఒక్కరు బ్రతికేటువంటి అవకాశాలు లేవని చెప్పేశారు. 242 మంది సజీవ సమాధి అయిపోయారు, అగ్నికి ఆహుతి అయిపోయి శరీరాలన్నీ కూడా కాలిపోయి మాంసం ముద్దలు అయిపోయినాయి. ఎంత విషాదకరమైన చర్య మీరు ఆలోచించేయండి. గుజరాత్ మాజీ సీఎం గారు అయినటువంటి విజయ రూపాణి గారు కూడా అందులో ఉన్నారట. వాస్తవానికి తన కూతుర్ని కలవటానికి లండన్ బయలుదేరారు ఆయన కూడా అందులో ఉన్నారని వార్తలు చెబుతూ ఉన్నారు. ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసిన ముఖ్యమంత్రి కూడా భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోవడం చాలా అమానుష్యం, చాలా విషాదకరం. వాస్తవానికి ఈ బోయింగ్ 787 విమానము ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వస్తున్నప్పుడే ఆకాష్ వత్స అనేటువంటి వ్యక్తి ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఎక్కడి నుంచి చేశాడంటే ఫ్లైట్లోంచి చేశాడు. ఈ ఫ్లైట్లో చాలా సీరియస్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఫ్లైట్లో ఏది సరిగ్గా పనిచేయట్లేదు, ఏసీ పనిచేయట్లేదు, క్యాబిన్ క్రూని పిలవడానికి కొన్ని బటన్స్ ఉంటాయి అక్కడ, అవి పనిచేయట్లేదు, ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లేదు, ముందున్న స్క్రీన్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇదంతా తేడాగా ఉంది ఆయన చెప్పాడండి. వాస్తవానికి ఆ వీడియోని ఎవరూ పట్టించుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ యొక్క ఎయిర్ ఇండియా సంస్థ మీద నేను కంప్లైంట్ చేయాలి, సరైన సర్వీసెస్ సరిగ్గా లేవు, విమానంలో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, టీవీలు పనిచేయట్లేదు, ఇంటర్నెట్ పనిచేయట్లేదు, స్విచ్లు పనిచేయట్లేదు, ఏసీ సరిగ్గా రావట్లేదు అని చాలా కంప్లైంట్ చేశాడు. నిజంగా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. వాస్తవానికి ఒక ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వెంటనే పైలట్లు ఇంజిన్ చూసుకుంటారండి, ఫ్యూల్ సరిగ్గా ఉందా లేదా,
లేకపోతే ఇంజిన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఆ తర్వాత అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. మరి చూసుకుని ఎక్కారో మరి చూడకుండా ఎక్కలేదో మనకు తెలీదు. వెంటనే విమానం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి కొన్ని నిమిషాల్లోనే ఆ విమానం క్రాష్ అవ్వడం ఎంతో బాధాకరమైన సంఘటన అండి. భారతదేశం మాత్రం కాదు, ప్రపంచం అంతా ఈ రోజున గుజరాత్ వైపు చూస్తూ ఉన్నారు. ఏంటి ప్రమాదం? మానవ జీవితానికి గ్యారెంటీ లేదు. అందులో చాలామంది నూతన ఆవిష్కరణలు చేయాలని, డబ్బు సంపాదించాలని, బిజినెస్లు చేయాలని ఎంతో ఆశలతో లండన్ వెళ్తున్నారు. వారి ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. వాస్తవానికి అందులో ఉన్న పైలట్లు కూడా మామూలు పైలట్లు ఏం కాదండి. వారికి చాలా అపార అనుభవం ఉంది. అందులో ఉంటే సమిత్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తికి 8200 ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఉందండి. మరొక కో పైలట్ ఉన్నాడు, అతని పేరు క్లైవ్. అతను కూడా 1100 ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఉంది. ఇద్దరు కూడా అనుభవజ్ఞులే. కానీ ఈ భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ అందామా, లేకపోతే ఆ పైలట్ల యొక్క నిర్లక్ష్యం అందామా, మరి ఏమందాం ఆలోచన చేయండి. ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇలాంటి సంఘటనలు మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు జరుగుతుందనంటే రేపు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందని భయం మనందరిలో కూడా కలుగుతుంది. వాస్తవానికి ఈ విమానం బయలుదేరిందండి 624 అడుగులు. అది ఎప్పుడైతే పైకి వెళ్ళిందో సిగ్నల్స్ ఫెయిల్ అయిపోయినాయండి. సిగ్నల్స్ ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత అన్ని కంట్రోల్స్ ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. విమానం పైకి వెళ్ళడానికి ఇంజిన్ సహకరించట్లా. వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంజిన్లో లోపం జరిగింది. 2 ఇంజన్లు ఉంటాయి, 2 ఇంజన్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అందుని బట్టి విమానం పైకి వెళ్ళట్లేదు, ప్రమాదంలోకి వచ్చింది. ఆ టైంలో వారు చాలా ప్రయత్నం చేస్తుంటారండి. నిజంగా ఆ ఇద్దరు పైలట్లను చాలా మెచ్చుకోవాలి. ఇద్దరు కూడా త్యాగం చేశారండి. వాస్తవానికి అటువంటి ప్రమాదాలు ఉన్నప్పుడు వారికి పారాషూట్లు ఉంటాయి. వెంటనే బయటికి దూకేసేటువంటి ఆ యొక్క వెసులుబాటు వారికి ఉంటుంది. కానీ మేము కూడా వీరితో పాటుగానే మేము నిలబడాలి అనే ఉద్దేశంతో ఇద్దరు కనీసం త్యాగం చేశారని చెప్పచ్చు. విమాన ప్రమాదంలో కొసమెరుపు అద్భుతం ఏంటంటే రమేష్ కుమార్ విశ్వాస్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి బయటకు రాగలిగాడండి. నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆ వ్యక్తి ఎప్పుడైతే క్రాష్ అయిందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ని తీసుకుని బయటకు వచ్చి నడుచుకుంటూ వస్తున్నాడు. నేను ఈ ఫ్లైట్లోనే ఉన్నాను, నేను 11A అనేటువంటి ఆ సీట్ నెంబర్ నాదని చెప్పి టికెట్ చూపిస్తున్నాడు. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ వ్యక్తి బతికాడంటే నిజంగా దేవునికి అనుగ్రహమే, దేవుని కృపేనండి. బయటకు వచ్చి ఏం జరిగిందో అంతా కూడా చెబుతూ ఉన్నాడు. లోపల ఏం జరిగిందో అంతా చెప్తా ఉన్నాడు. వాస్తవానికి ఈ యొక్క ఫ్లైట్ క్రాష్ అవ్వకముందు చాలామంది వీడియోలు తీసుకుని వారి యొక్క కుటుంబ సభ్యులకి పంపించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. వాటిని చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఏ సోషల్ మీడియా చూసినా, ఏ వార్తాపత్రిక చూసినా మొబైల్ ఇలా ఆన్ చేస్తుంటే ఈ విషయాలే, ఎలా క్రాష్ అయింది, ఎలా మంటల్లోకి వెళ్ళిపోయిందో ఈ వీడియోలో చూపిస్తున్నారు. హృదయం అంతా కూడా ద్రవించుకుపోతూ ఉంది. ఈ ఫ్లైట్ క్రాష్ జరగగానే అందరూ కూడా మంటల్లో కాలిపోయి మాంసం ముద్దలుగా మారారు. ప్రభుత్వం వారు అనౌన్స్ చేశారు. ఈ యొక్క టాటా గ్రూప్, వాస్తవానికి ఎయిర్ ఇండియా కంపెనీకి పేరెంటల్ గ్రూప్ టాటా గ్రూప్ అయితే వారు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆ కుటుంబాలకి మేము ఎంతగానో ఆసరాగా ఉంటాం. మెడికల్ కాలేజ్ ఉంది కదా, దాన్ని తిరిగి కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినా సరే పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు కదండి. నాకేమనిపిస్తుందంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు రోజు అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, రోడ్డు మీద అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ సంభవిస్తున్నాయి కదా. ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే మానవుని జీవితం చాలా అనిశ్చితమైనటువంటిదండి. రేపేమి సంభవించినో నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది, నువ్వు ఎంతలో కనబడి అంతలో మామేపే నీటి ఆవిరి వంటి బ్రతుకు కలిగినటువంటి వాడని దేవుని లేఖనం చెప్తా ఉంది. మనం అనుకుంటాం మనకి చాలా డబ్బు ఉంది, మనకు ఉద్యోగాలు ఉన్నాయి, మనకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి అని చాలాసార్లు గర్విస్తాం. కానీ మన లైఫ్ ఏంటో తెలుసా? మన లైఫ్ చాలా చాలా స్వల్పమైనది. మన లైఫ్ ఎంతలో కనబడి అంతలో మామేపే నీటి ఆవిరి వంటి బ్రతుకు, త్రాసు మీద ధూళండి. మాటలో చెప్పాలంటే వాటర్ బబుల్ లాంటిది మన జీవితం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మరణం ఒక జాతి వారికి మాత్రం వచ్చేటువంటిది కాదండి, అన్ని జాతులు వారికి. అసలు మరణానికి తారతమ్యం ఉందా? మరణానికి భేదాభిప్రాయం ఉందా? ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది కదండి. అందుని బట్టి ఒక విషయాన్ని చెప్తున్నాను. మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే శాంతిగా సమాధానంగా బ్రతకాలి. ఒక వ్యక్తిని ప్రేమిస్తూ బ్రతకాలి. ఈరోజే ఆఖరి దినం అని బ్రతకాలి. ఇదే ఆఖరి దినం. రేపేమి సంభవించినా మనకు తెలియదు. 1 నెల తర్వాత మనం ఉంటామని గ్యారెంటీ ఉండదు. ఎట్నుంచి ప్రమాదం పొంచుకొస్తుందో మనకు తెలియదు. రోడ్డు మీదకి వెళ్తుంటే భద్రత లేదు, పోనీ విమానంలోకి వెళ్తుంటే భద్రత లేదు, ట్రైన్లో వెళ్తుంటే భద్రత లేదు, బీచ్ల దగ్గరికి వెళ్తుంటే భద్రత లేదు. కొంతమంది స్త్రీలకు భద్రత లేని పరిస్థితి. ఎంత అనిశ్చిత వాతావరణంలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు మీరు ఆలోచన చేస్తున్నారా? నాకు అనిపిస్తూ ఉంది ఇంకా యుగాంతం సమీపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు రాకడి దినాల్లో మనం ఉంటున్నాం. యుగాంతం సమీపిస్తూ ఉంది. మనిషికి గ్యారెంటీ లేదు లైఫ్కి.
మనిషి యొక్క మనస్తత్వం మారిపోతుంది, మనిషి యొక్క హృదయం మారిపోతూ ఉంది. నిన్నటి వరకు మిత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తే కాలయముడే శత్రువుగా మారిపోతున్నాడు. భయంకరమైన సంఘటనలు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడన్నా విన్నామండి సొంత భర్త భార్యను చంపేయటం, భార్య భర్తను చంపేయటం, హనీమూన్కి వెళ్ళి అక్కడ భర్తను పథకం ప్రకారం చంపేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యన మనం వింటున్నామే. ఇంకొక 2-3 సంవత్సరాల నుంచే ఈ భయంకర హత్యలు, ఈ భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి ఫ్లైట్ క్రాషెస్, అది ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. మనం రాకడికి సమీపంగా ఉన్నాం, అంత్య దినాలకి సమీపంగా ఉన్నాం, కడవరి దినాల్లో మనం ఉన్నాం, యుగాంతం జరగబోతూ ఉంది అనే విషయం నాకు క్లియర్గా అర్థమవుతుందండి. ఒక మాట నేను చెప్పాలి, రేపేమీ సంభవించినా మనకు తెలియదు. మన జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మామిపోయి నీటి ఆవరిన బ్రతుకు. అందుని బట్టి మన జీవితానికి అర్థం తెలుసుకుని బ్రతకాలి, మన జీవితానికి పరమార్థం తెలుసుకుని బ్రతకాలి. ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకోవాలండి, సత్యాన్ని అనుసరించాలండి. తద్వారా ఈ లోకం మనకు శాశ్వతం కాదు, కానీ మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది, మరణించినంత మరో లోకం ఉంది. ఆ నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్లో చాలామంది భక్తులు ఎప్పుడు కూడా ఈ లోకం మట్టుకే వారు జీవించలేదు, ఈ లోకాన్ని ఒక పెంటగా ఎంచారు. ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ ప్రపంచం మనకు శాశ్వతం కాదు. మహా బతికితే 60-70 సంవత్సరాలు బతుకుతాం, అందులో కూడా గ్యారంటీ లేదు. ముందుగానే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం పరలోక రాజ్యం వైపు, నిత్యత్వం వైపు మన కనులు ఉండాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అబ్రహాం ఒక మాట అంటాడు, ఏంటంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. వాస్తవానికి అబ్రహాం చాలా ధనవంతుడే, అబ్రహాం చాలా ఖ్యాతి కలిగినటువంటి వాడే. తను ఎక్కడా కూడా భూమి మీద సంపదలు సృష్టించుకోవడానికి, గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇష్టపడలా, డేరాలో నివసించేటువంటి వాడు. ఎందుకు అబ్రహాం అలా ఉంటామంటే నేను ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు మనం చూస్తున్నప్పుడు మనం అలర్ట్ కాబడాలండి. దేవుడు అలర్ట్ చేస్తున్నాడు, సిద్ధపడు, రాకడ కొరకు సిద్ధపడు, రక్షణ పొందు. ఒకవేళ పాపంలో జీవిస్తున్న వ్యక్తి అయితే ఆ పాపాన్ని విడిచిపెట్టు, దేవుని కొరకు జీవించు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించు, నిత్యత్వం కొరకు పరుగులు తీ, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కొరకు ప్రయత్నించు, గురి కలిగి జీవించని దేవుడు అలర్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఈ విమాన ప్రమాదంలో ఒక కుటుంబం మరణించారండి. ఆ కుటుంబ యజమాని పేరు ప్రతీక్ జోషి. 6 సంవత్సరాలుగా తన కుటుంబాన్ని లండన్ తీసుకువెళ్ళాలని ఎంతో పేపర్ వర్క్ చేశాడు. ఆ 3 పిల్లల్ని లండన్ తీసుకువెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఎట్టకేలకు నిన్నటి దినం ఆ వ్యక్తి విమానాన్ని ఎక్కించాడు. అందరూ కూడా ఆ వీడ్కోలు పలికారు. తన భార్య డాక్టర్ అండ్ వాస్తవానికి కోమి వ్యాస్, తను కూడా ఉద్యోగాన్ని రాజీనామా చేసి లండన్ బయలుదేరి వెళ్ళిపోయారు. లండన్లో ఆల్రెడీ ఉద్యోగాన్ని చూశాడు, మంచి ఇల్లు వారికి ఉంది. నిజంగా ఎన్నెన్నో కలలతో వారు ఫ్లైట్ ఎక్కారు. ఎక్కిన 6 నిమిషాలకే వారు అగ్నికి ఆహుతి అయిపోయి కనీసం గుర్తుపట్టలేని పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళు గుర్తుపట్టాలంటే DNA టెస్ట్ చేయాలని చెప్తున్నారు. నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. నిజంగా ఎన్నో కళలు కన్నారు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలి, లండన్లో సెటిల్ చేయాలి, మనం కూడా బాగా డబ్బు సంపాదించాలి, హ్యాపీగా జీవించాలని వారు బయలుదేరారు. కానీ నిజంగా వారి ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి, బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నేడేను రేపేను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించిన మీకు తెలీదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. యాకోబు పత్రిక 4:13-14 వచనాలు. రేపేమి సంభవించిన మీకు తెలియదు. ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ఆనందిద్దాం, సంతోషిద్దాం అనుకుంటున్న వారులారా, ఎగ్జాక్ట్లీ కుటుంబం అలాగే అనుకున్నారండి. నిజంగా లండన్లో 6 సంవత్సరాలు ఉన్నాడు, చక్కగా ఉద్యోగం చేశాడు, బాగా డబ్బులు కూడబెట్టాడు, ఆస్తిని కూడబెట్టాడు, భార్యని పిల్లల్ని కూడా ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళి చక్కగా వ్యాపారం చేయాలి. నువ్వు డాక్టర్వి, అది నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరం కష్టపడాలి, బిడ్డలను ఉన్నతమైన స్థానాన్ని నడిపించాలని ఒక మంచి ఆశతోనే వారు ఎన్నో కలలు కన్నారు. కానీ రేపేమి సంభవించో నీకు తెలియదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటుంటే నీవు నీ జీవితానికి గ్యారెంటీ ఉందనుకుంటున్నావా? నువ్వు ఎక్కువ కాలం బ్రతికేస్తావని అనుకుంటున్నావా? లేకపోతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతికేస్తాననేటువంటి ధీమాతో బ్రతుకుతున్నావా? రేపేమి సంభవించినా మనకు తెలియదు. రేపుకు రూపులు లేవండి. రేపు ఏం సంభవిస్తుంది? రోడ్డు మీదకి వెళ్తే మనం చక్కగానే వెళ్ళొచ్చు, కానీ అవతల వ్యక్తి సరిగ్గా రాకుండా మనం గుద్దేస్తే మనం చనిపోమా? ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం, అనేక ప్రాంతాలు తిరుగుతున్నావు. ఎప్పుడు ఏ ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుతుందో, ఏ ఫ్లైట్ క్రాష్ అవుతుందో నీకు నాకు తెలుసా? అందుని బట్టి నీకు జీవం ఉన్నప్పుడే, నీ బ్రతుకున్నప్పుడే నిజదేవుని తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, నీ జీవితాన్ని సమర్పించి రక్షణ పొందు, పాప ప్రాయశ్చిత్తం పొందుకో. తద్వారా నీ జీవితంలో నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలి. ఈరోజు క్రైస్తవ యొక్క నిరీక్షణ ఏంటి తెలుసా?
క్రైస్తవులందరూ కూడా వేటి కోసం బ్రతుకుతారు తెలుసా? ఈ లోకంలో బంగారం సంపాదించాలని, వజ్రాలు కూడబెట్టాలని, అవసరాలు మాత్రం తీర్చబడాలని కోరుకుంటారు. కానీ కోరికలతో నేను ఎంత ఎత్తుకెళ్ళిపోవాలనేటువంటి ఆశలతో నిజమైన క్రైస్తవుడు జీవించడు. తన ఆశ అంతా కూడా నిత్యత్వం వైపు ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. నేను వేరే ప్రాంతంలో ఉన్నాను, సుమారుగా బెల్లంపల్లి అనే ప్రాంతంలో ఉన్నాను నిన్న. ఈ విషయాన్ని తెలిసినప్పుడు ఆ హృదయం అంతా కూడా బరువు అయింది. సో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఒకదాని వెనకాల మరొకటి, భయంకరమైన హత్యలు, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన యుద్ధాలు, కరువులు, ప్రపంచం అంతా కూడా అలజడి వాతావరణం, ప్రపంచం అంతా కూడా గలిబిలి వాతావరణం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుని లేఖనాలు దానికి బ్యాకప్ ఉంది. రెండవ రాకడికి ఇవన్నీ సూచనలు. యేసుక్రీస్తు రెండో రాకడ, యుగాంతానికి ఇవన్నీ సూచనలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరొకసారి క్రైస్తవ జనాంగమా, ఈ మాటలు వింటూ అలర్ట్ అవ్వండి. దేవుని వాక్యం నెరవేర్చబడుతూ ఉంది. దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో అది నెరవేర్చబడతా ఉంది. నీవు సిద్ధపడాలి, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధం చేయాలి. ఆ కుటుంబాలకి నా ప్రగాఢమైన సానుభూతిని తెలుపుతా ఉన్నాను. చిన్న బిడ్డలు ఉన్నారటండి, పసిపిల్లలు ఉన్నారట, శిశువులు ఉన్నారట, చిన్న బిడ్డలు ఉన్నారు. వారందరూ కూడా ఎంత సఫర్ అయి ఉంటారు మీరు ఆలోచన చేయండి. ఎంత భయంకరమైనటువంటి ఆ ఘోరమైనటువంటి మంటల్లో కాలిపోయి ఉంటారు మీరు ఆలోచన చేయండి. వారు ఆ టైంలో ఏడుస్తున్న విధానం, అరుస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కన్నీళ్ళు రాక మానవు. కాబట్టి ఇలాంటి సంభవాలు జరగకుండా అందరూ ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మా దేశాన్ని మీరు రక్షించండి అయ్యా, మా దేశాన్ని కాపాడండి అని అందరూ ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తారు కదా, లెట్స్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. మన కంట్రీ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మన సమాజంలో జరగకుండా దేవుడు మన దేశాన్ని కాపాడాలని, సుభిక్షంగా అందరూ ఉండాలని, సర్వేజన సుఖనోభవంతో అంటారు. అందరూ కూడా సుఖంగా, అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనసారా మనం ప్రార్థన చేద్దాం దేవునికి. తద్వారా దేవుడు మన భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన కృపల చేత మనల్ని నింపునుగాక. ఆమేన్.